నుంచి మళ్ళీ అక్కడ పోయి సంఘీభావం చెప్పండి. ఫస్ట్ అయితే నేను చూసుకోవాలి. పత్రికా ప్రకటనలో కూడా ఎట్లా లక్ష రావాలి ఫోటోలో. పండు తీసుకోవడానికి నాకు ఒక్కటే తీసుకున్నట్టు రావాలి. వాళ్ళ పిల్లల సొంత కలుగుతున్నాం కూర్చో తోడం ఉండాలి. రాజనా రాజనా అందరికీ నమస్కారాలు. మరి ఏదైతే నిన్న ఆర్టీసీ కార్మికుడు జయశంకర్ గౌడ్ గారు మరి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలని తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఆ భగవంతునితో కోరుకుంటూ, మరి ఆయనది ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వ హత్య అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది. మరి నేను సమ్మె చేసే కార్మికులందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాను, పోరాడదాం, కలిసి పోరాడదాం. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది, బీఆర్ఎస్ యువ నాయకులు అండగా ఉంటారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలోంచే వరకు కొట్లాడే బాధ్యత ఈరోజు తెలంగాణ యువకులు కానీ తెలంగాణ అభిమానులు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ తీసుకుంటుందని తెలియజేసుకుంటూ, దయచేసి మరొక కార్మికుడు ఎవరు కూడా ఇలాంటి అఘాత్యానికి పాల్పడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కార్మిక సోదరులకు తెలియజేసుకుంటూ, మరి కార్మిక సోదరులు వాళ్ళేమీ సొంతగా లేకుంటే కొత్తగా క్రియేట్ చేసి వాళ్ళ డిమాండ్లు ఏమి అడుగుతలేరు. గతంలో ఇదే ముఖ్యమంత్రి ప్రభుత్వంలో విలీనం చేస్తాం, 2 PRCలు ఇస్తాం, మీకు గవర్నమెంట్ ఉద్యోగస్తుగా గుర్తిస్తాం, మరి అదేవిధంగా జాబ్ గ్యారంటీ ఇస్తాం, అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పేసి ఆ రోజు ఈ కార్మికులకు మోసం చేసి గద్దెనెక్కి ఈరోజు వాళ్ళ ప్రాణాలు తీస్తున్న ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా సవాల్ చేస్తున్నాం. ఇదే కార్మికులు లేకుంటే, ఇదే ఆర్టీసీ కార్మికులు లేకుంటే, ఉద్యోగస్తులు లేకుంటే, నిరుద్యోగ యువకులు లేకుంటే, మహిళలు లేకుంటే నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యేటోనివా? వీళ్ళందరినీ ఎన్నికల్లో వాడుకొని వీళ్ళందరికీ అబద్ధాల మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి ఈరోజు వాళ్ళనే సంపుతున్న వ్యవస్థ ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. ప్రజాకారణ పాలన బాగుండే నీకంటే ఈ రేవంత్ రెడ్డి పాలన అంతకంటే డేంజర్ అయిపోయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి ఏదైతే మహాలక్ష్మి పథకం పెట్టి నేను 6 కోట్ల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేపించినామంటున్నావు కదా, మరి 3,000 కోట్లు ఈరోజు ఆర్టీసీకి బకాయి పడ్డది ప్రభుత్వం, మళ్ళీ ఎందుకు ఇస్తలేవు? మరి ఆ కార్మికుల డిమాండ్లు ఎందుకు తీరుస్తలేవు? కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్న కార్మికులందరికీ కూడా
మీకు బీఆర్ఎస్ పార్టీ తాండూరు తరఫు నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు అందరం కూడా ఈ యొక్క సమ్మెకు మద్దతు తెలిపిన విషయం అందరికీ కూడా తెలుసు. తాండూరులో కూడా ఈ కార్మికులకు అండగా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అందరం కూడా ఈ కార్మికులు వెంబడి ఉంటాం. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా పోరాడతాం. మరి తాండూరులో బీఆర్ఎస్ పార్టీ అంటేనే వణుకు పుడుతున్నది ఈ అధికార పార్టీకి కానీ మిగతా అధికారులకు కానీ. మరి బీఆర్ఎస్ పార్టీ ప్రజల వైపు ఉండి ప్రజల గొంతుకై మాట్లాడతామంటే ఇగో నిర్బంధించిన వ్యవస్థ ఇది పోలీసు సోదరులు. మరి పోలీసు సోదరులు కూడా ఆలోచన చేసుకునాలి. మరి మేము తిరిగి అధికారంలోకి వచ్చే మాట వాస్తవం, దాంట్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ, మిగతా అధికారులు ఆలోచన చేసుకోండి. 2 సంవత్సరాలలో తిరిగి వస్తాం. భారీ మెజార్టీతో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆ రోజు ఏవైతే చేస్తున్నారో ఈ అరాచకం ఈ తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరుతో కానీ, భూముల అమ్ముడు పేరుతో కానీ, ఉద్యోగస్తులపై కేసులు పెట్టుడు కానీ, మరి రాజకీయ నాయకులపై కేసులు పెట్టుడు కానీ, ఇవన్నిటి కూడా సంగతి చూస్తామని తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు మా కార్యకర్తలందరూ కూడా, మా కౌన్సిలర్లు, మా కార్యకర్తలందరూ కూడా పోయి ఏదైతే అక్కడ సమ్మె జరుగుతుందో అక్కడ సంఘీభావం తెలపనికే వాళ్ళందరం కూడా పోతాం. ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడతామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై హింద్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.